తాడేపల్లిలోని జగన్ ప్యాలెస్ ముందు ఆంక్షలు తొలగిపోయాయి. ఆయన ఇంటి ముందు ఉన్న 4 లేన్ల రహదారిని ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చారు. దీనిపై వివరాలు మా ప్రతినిధి కృష్ణ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. తాడేపల్లి ప్యాలెస్ వద్ద ముందు ఉన్న ఆంక్షలన్నీ తొలగిపోయాయి. ప్రస్తుతం ఇక్కడ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నివాసం ముందు ఏదైతే రహదారిని గత 5 ఏళ్లుగా దిగ్బంధించి ఉంచారో ఆ రహదారి సామాన్యుల రాకపోకల కోసం ఓపెన్ చేయడం జరిగింది. గత రాత్రే దీనికి సంబంధించిన ఆంక్షలన్నీ తొలగించడం జరిగింది. ప్రస్తుతం మనం చూస్తున్నాం ఇదే తాడేపల్లి ప్యాలెస్గా చెప్పుకునే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నివాసం యొక్క ప్రధాన ముఖద్వారం. దీనికి ఇంతవరకు కూడా ఇది ఎట్లా ఉంటుంది ఏంటి అన్నది బయట ప్రజలకు తెలియకుండానే ఉంచారు. ప్రస్తుతం ఇదైతే రోడ్డు పక్కనే ఉండటంతో రహదారి వీక్షించినప్పుడు ప్రతి ఒక్కరూ కూడా దీన్ని వీక్షించే అవకాశం కలుగుతుంది. అలాగే మనం చూస్తున్న కొత్తగా దీనికి సంబంధించి ఒక ఆకుపచ్చ రంగులో పెద్ద పెద్ద ఇనుప గ్రిల్స్ అనే ఇనుప కడ్డీలు అనేది ఏర్పాటు చేసుకోవడం జరిగింది. బయట నుంచి లోపల ఎలా ఉంటుందో, ఎందుకంటే ఇది సామాన్య ప్రజలకు అందుబాటులోకి తెచ్చినందున బయట నుంచి లోపల ఎలా ఉంటుందో ఎవరికి కనపడకుండా ఉండేందుకు ఒక ప్రత్యేక రక్షణ వలయాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నారు. అలాగే ఈ రహదారి కనుక చూస్తే కనుక ఇటు తాడేపల్లి నుంచి మంగళగిరి ప్రజలకు నిత్యం వెళ్ళే ప్రజలకు కానీ అటు రేవంద్రపాడు వైపు వెళ్ళే ప్రజలకు ఏదైతే పాఠశాలలకు కానీ కళాశాలలకు కానీ కేఎల్ యూనివర్సిటీ లాంటి కళాశాలకు కానీ వెళ్ళే రహదారి ఇది. దీనికి సంబంధించి రహదారిని మొత్తం గత 5 ఏళ్లుగా దిగ్బంధించారు. ఇది షార్ట్ కట్ అని చెప్పుకోవాలి. అలాగే ఇటుపక్క ఫెన్సింగ్ వైపు కనుక మనం చూస్తే ఇక్కడ ఒక కట్ట అనేది బకింగ్హామ్ కెనాల్కి సంబంధించి కట్ట ఉండేది. ఈ కట్ట మీద చాలామంది పేదలు తమ గుడిసెలు వేసుకుని కానీ అలాగే గుడిసెలు వేసుకుని నివాసం ఉండే ఉన్నారు. వీళ్ళందరినీ బలవంతంగా ఖాళీ చేయించడంతో పాటు ఇది రహదారితో పాటు కట్ట మీద ఉన్న మార్గాన్ని కూడా పూర్తిగా దిగ్బంధం చేశారు. ప్రస్తుతం ఈ రహదారి అందుబాటులోకి రావడం వల్ల కొంతమంది సామాన్యులు మనతో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం వారు ఏమనుకుంటున్నారు ఏంటి అని. ఏమండి చెప్పండి, ఇదేనా మీరు మొదటిసారి రావటం, ఏమనుకుంటున్నారు ఏంటి? ఇవాళ నుంచే ఇది ఓపెన్ చేయడం జరిగిందండి. ఈ రోడ్డుని ఇంతకుముందు గత 4-5 సంవత్సరాల నుండి కూడా మేము చాలా దుర్భరమైనటువంటి ఇబ్బందులు పడ్డాము ఈ దారి లేకపోవటం వలన. ఇది అంతకుముందు మాకున్నటువంటి రహదారిని మరి ఆక్రమణ అనాలో ఏమనాలో నాకు తెలియదు కానీ ఆక్రమించుకొని మాకు సామాన్య ప్రజలకు అందుబాటులో లేకుండా ఇదందటినీ ఆక్రమించి మాకు అందుబాటులో లేకుండా చేయడం జరిగింది. ఇదే విధంగా ఇక్కడ కూడా ఇటు చూడండి, ఈ గేట్ సైడ్ దగ్గర కూడా రోడ్డు మీద కూడా ఆక్రమణలకు వచ్చేసేసినాయి. మరి సామాన్య ప్రజలు కనుక ఈ విధమైనటువంటి ఆక్రమణ చేస్తే మరి ప్రభుత్వం వారు కానీ వీళ్ళు కానీ ఊరుకుంటారా అనేది కూడా మీరు ప్రజానీకం కానీ సమస్త జనులు ఆలోచించాల్సిన విషయం ఈ పరిస్థితుల్లో ఉంది. ఇప్పుడు ఈ రోజు నుండి ఇది రావటం వల్ల మాకు చాలా ఆనందకరమైన విషయం. ఈ ఏరియా ఉన్నటువంటి మేము నివసిస్తున్నటువంటి మా నివాసయోగ్యాల్లో ఉన్నటువంటి మా అందరికీ కూడా చాలా ఉపయోగకరమైనది. ఈ రోజు నుండి మాకు బంధాల నుండి బయటపడి చాలా చక్కగా మేము ఈ రోడ్డును కూడా ఉపయోగించుకోవడానికి మాకు అవకాశం వచ్చింది. అదేవిధంగా యాక్చువల్లీ ఏంటంటే ఈ మార్గాన్ని కూడా మనకి నందమూరి తారక రామారావు గారు మా తెలుగుదేశం వ్యవస్థాపకుడు, మన ఆంధ్ర ప్రజలకి తెలుగు జాతి ప్రజలకి ఆరాధ్య దైవుడైనటువంటి నందమూరి తారక రామారావు గారి పేరును పెట్టాలని కూడా మేము ప్రపోజ్ చేస్తున్నాము. అది కూడా ఉంటే మేము చాలా సంతోషిస్తాము. తర్వాత వారికి సంబంధించిన విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయడానికి మేము ముందుకొచ్చి మా సొంత డబ్బులతో కూడా చేయటానికి ఏర్పాటు చేయడానికి మేము ముందుకు వస్తున్నాము. ఇది కూడా ఏర్పాటు చేస్తే మన ప్రస్తుత గవర్నమెంట్ వారు దానికి సహకరించి మాకు ఏర్పాట్లు చేస్తే చాలా సంతోషంగా ఉంటుంది. ఈ సంతోషకరమైన సందర్భంలో మేము ఈ రోడ్డును ఉపయోగించుకోవడం అనేది కూడా మాకు చాలా సంతోషకరమైన విషయం. అంటే మీరు చెప్పండి, గతంలో ఇక్కడ రోడ్డుకి చివర తెలుగు తల్లి విగ్రహం ఉండేది. అంటే ముఖ్యమంత్రి నివాసం కాబట్టి అది కూడా ఉండటానికి లేదంటూ తెలుగు తల్లి విగ్రహాన్ని కూడా తొలగించడం జరిగింది. అలాగే గత 5 ఏళ్ళు ఈ రోడ్డు లోపలికి ఎవరు రావాలన్నా సరే ముందస్తు గుర్తింపు కార్డులు ఉన్నతాధికారులు కానీ లేకపోతే సీనియర్ ఐఏఎస్లకు కూడా ముందస్తు గుర్తింపు కార్డులు పంపి వాళ్ళ ఫోటోలు కూడా పంపితేనే అనుమతి ఇచ్చేవారు. అలాంటి పరిస్థితుల నుంచి చూస్తే ఇప్పుడు ఎలా అనిపిస్తుంది మీకు? ఇప్పుడు ఇక్కడ మొత్తం జగన్ గారి ఇంటి ముందు 3 రోడ్లు ఉన్నాయి. 3 ఫ్రంట్ రోడ్డు వదిలేసుకున్నాడంటే సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో అండర్స్టాండ్ ఫ్రంట్ రోడ్డు. కానీ 1, 2, 3 రోడ్లు ఆ జగన్ రెడ్డి గారి ఇంటి పక్కకే అటుపక్క అపార్ట్మెంట్లు ఉన్నాయి, అటుపక్క అపార్ట్మెంట్లో ఇటుపక్క మీ నైబరం జగన్ గారికి మేము నైబర్స్. సో నైబర్స్ సీఎం మా పక్కన ఉన్నాడని మేము ప్రౌడ్గా ఉండాలి కదా. అలా కాదు, మా ఇంటికి వెళ్తే తాడు పెట్టి ఎక్కడికి వెళ్తున్నారు మీరు అని అడగలాడు. అక్కడ అడుగుతాడు, మా ఇంటికి వెళ్తున్నామని చెప్పాలి. నేను ఎన్నోసార్లు చెప్పా, ఒరే బాబు అపార్ట్మెంటు మీరు నెంబర్లు రాసుకోండి, నెంబర్లు రాసుకుని నెంబర్లో అక్కడ డిస్ప్లే అవగానే అపార్ట్మెంట్ వాళ్ళని పంపించండి. జగన్మోహన్ రెడ్డి గారి నైబర్స్ని మీరు ఆయన మాకైనా అమ్మేమేనండి, ఆయన అనేది కొనేమేనండి, పిచ్చి అసలు వేయొద్దని ఎన్నోసార్లు చెప్తే అదిగో ఆ రోడ్డు బాగు చేస్తున్నాం, ఈ రోడ్డు బాగు చేస్తున్నాం అని మొత్తం ఇదంతా జాగీర్దారిగా చేసేసుకుని మళ్ళీ ఈ రోడ్లు వేసినన్ని పబ్లిక్ మనీయే. హలో, ఈ రోడ్లంతా పబ్లిక్ మనీయే. 3 రోడ్లు, ఒక రోడ్డు వదలొచ్చు కదా. ఒక రోడ్డు వదిలితే ఆయన ఇంటి ముందు నుంచి ఎవరు వెళ్ళరు కదా. అప్పుడు సీఎంగా గౌరవం ఇవ్వాలి ఎవడైనా సరే. 3 రోడ్లు ఆక్యుపై చేసేసాడు. అది చాలా అతను ఆక్యుపై చేసి ఇంటి మీద రోడ్డు ఆక్యుపై చేసి మళ్ళీ ఈ రకంగా గిల్లుస్ కట్టుకోవడం అతని యొక్క పిరికితనానికి చర్య.
ఇస్ ఏ యాక్ట్ ఆఫ్ కవర్డ్నెస్. దిస్ ఈ ఎవడైనా సీఎం పబ్లిక్ సర్వెంటు ప్రజల యొక్క మన్ననలు పొందాలి. ప్రజల్ని అరెస్ట్ చేసేవాడు ఎప్పుడు భయపడితే వస్తాడు. ఆ భయం రిఫ్లెక్ట్ చేస్తుంది ఇతని యొక్క పనితనాన్ని. అది ఓకే. దిస్ ఈస్ ద వే వీఆర్ ద పీపుల్ ఆర్ గెటింగ్ నౌ హ్యాపీ టు మూవ్ దిస్ రోడ్. ఐఎమ్ వెరీ హ్యాపీ. తెలుగు తల్లి విగ్రహం అది గతంలో తెలుగు తల్లి విగ్రహం సెన్స్ బుద్ధి జ్ఞానం ఉన్నవాడు ఎవడైనా తెలుగు తల్లి విగ్రహం తీస్తారా? తెలుగు తల్లి విగ్రహం తీసిన తర్వాత అక్కడ చాలామంది అర్థాలు చేశారు. మళ్ళీ పెడతామని చెప్పాడు. మళ్ళీ పెడితే మళ్ళీ వాయిస్ రేజ్ చేసినోడు బొక్కలో తోసేయడమే. ఇదే పరిపాలన. ఆ తెలుగు తల్లి విగ్రహం తీసుకొచ్చి అక్కడ చెత్తపుట్లో ఇస్తాడు. అంచేత అతను చేసే పనులు క్రూరత్వం ప్రజలు ఆ రకంగా రియాక్ట్ అయ్యారు. ఎక్కడ ఉండాలో అక్కడ ఉన్నాడు ఇప్పుడు. నేను కూడా ఇక్కడ జగన్ గారి ఇంటి పక్కనే ఉంటానండి. నా వయసు 70 సంవత్సరాలు పైబడింది. నేను ఎన్నోసార్లు రిక్వెస్ట్ చేశాను, 1 టౌన్ నుంచి వస్తా, నన్ను పోనండి, పెద్దోడిని కదా, కట్ట మీద నుంచి అని. ఎవరు ఎలా చేయలేదండి. నేను ఈ 5 సంవత్సరాల్లో నా ఆయిల్కి నేను దాదాపు 50-60 వేలు నష్టపోయాను. ఇదంతా తిరిగి రావడం శ్రమ. 1 టౌన్ పనులు ఉంటాయి. ఎప్పుడూ ఎలా చేయలేదు. ఎన్నిసార్లు రిక్వెస్ట్ చేసినా కూడా. ఆ కట్ట మీద రోడ్డు ఉంది కదా, ఆ రోడ్డు హాయిగా వెళ్ళొచ్చు జనాలు. ఈ రేవేంద్రపాడు నుంచి పాపం ఎంతమంది కూరగాయలు, మల్లెపూలు అన్నీ తీసుకెళ్తారు మార్కెట్కి 1 టౌన్. వాళ్ళకు కూడా ఎంతో ఇబ్బందిగా ఉంది. వాళ్ళందరూ ఈరోజు చాలా సంతోషిస్తున్నారు. ఈటీవీ వాళ్ళకి ధన్యవాదాలు చెప్తున్నాను. ఇది తాడేపల్లి ప్యాలెస్ ముందు ఉన్న రహదారి సామాన్య ప్రజలకు అందుబాటులోకి రావడం పట్ల ఇక్కడ స్థానికుల స్పందన. కెమెరా పర్సన్ బి నాగరాజ్తో విఎస్ఎన్ కృష్ణ, ఈటీవీ న్యూస్, అమరావతి. ఓవర్ టు స్టూడియో.